Hello viewers, welcome to current affairs session. Right, we'll begin with important current updates today. Okay. ఇండియన్ కామన్వెల్త్ డే 2023 మే 24న జరుపుకుంటారు. సో జనరలీ మనకి వరల్డ్ వైడ్ చూసుకుంటే కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పటికీ కూడా సో ఇండియన్ సెలబ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు కామన్వెల్త్కి సంబంధించి మే 24th అనమాట. ఓకే, సో కామన్వెల్త్ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం మార్చి 13న చెప్పాను కదా, సో ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నప్పటికీ సో అంటే ఇండియా అలాంగ్ విత్ కొన్ని నేషన్స్ అన్నీ కలిపేసి మనకి ఈ రోజున మే 24th మనకి ఇండియన్ కామన్వెల్త్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ అఫైర్స్కి సంబంధించి జనరలీ ఇలాంటివే మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. కామన్వెల్త్కి సంబంధించి కానీ ఏవైనా ప్రెస్టీజియస్ మెడల్స్ విన్ అయినప్పుడు కానీ ఇంకా ఏమైనా రికార్డ్స్ బ్రేక్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడే మనకి జనరల్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. రిమెంబర్, ఈ రోజున మనకి ఇండియన్ కామన్వెల్త్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. భారతీయ రైల్వే బంగ్లాదేశ్కు 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్స్ను అందజేసింది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో అసలు బంగ్లాదేశ్ ఫార్మేషన్లో కానీ బంగ్లాదేశ్ డెవలప్మెంట్లో కానీ సో ఓకే రీజనల్ ఆర్గనైజేషన్స్లో బంగ్లాదేశ్ టేక్అవేస్ కానీ ఓకే సో ఆర్ఎల్స్ మనకి ఇనిషియేటివ్స్ కానీ సో జనరలీ ఇండియాతోని మనకి లింక్ అనేది ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో బంగ్లాదేశ్ మైత్రి దివస్ని మనకి ఈవెన్ December 6th సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఓకే, సో మనకి ఈవెన్ రీసెంట్గా కూడా సో సెలబ్రేట్ చేసుకున్నాము. And we do have a lot of strong bonding with respect to Bangladesh and India relations అని చెప్పచ్చు. బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడండి? సో ఇట్ వాస్ March 26th. ఓకే, అంటే పాకిస్తాన్ నుంచి లిబరేట్ అయ్యే దాంట్లో సో ఆబ్వియస్లీ ఇండియన్ పార్టిసిపేషన్ కానీ ఇండియన్ సపోర్ట్ కానీ డెఫినెట్గా బంగ్లాదేశ్కి ఉంది కదా. రైట్, సో ఆ బాండింగ్ అనేది ఇప్పటికీ కూడా పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో సో ఈవెన్ నౌ ఆల్సో వీ డూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండింగ్. రైట్, సో అది మనకి ట్రేడ్ సంబంధంగా కావచ్చు, ఓకే సో ఫారిన్ రిలేషన్స్లో కావచ్చు, ఓకే సో ఇలా ఏ విభాగంలో చూసుకున్నప్పటికీ మనకు చూస్తూనే ఉంటుంది. అండ్ నౌ ఇండియా సపోర్ట్, ఇండియా ఎక్స్టెండెడ్ ఈవెన్ దిస్ సపోర్ట్ ఆల్సో కదా. సో 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్స్ను అందజేసింది. ఈవెన్ మీరు చూస్తే మొన్న రీసెంట్ కాలంలోనే ఈవెన్ స్మార్ట్ ప్లాన్స్ కానీ ఆర్ స్టార్టప్స్కి సంబంధించినటువంటి డీలింగ్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉంది. స్మార్ట్ బజార్ అని చెప్పేసి ఇలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తూ ఉందన్నమాట. ఓకే, అంటే మనకి ఓవర్ వ్యూ చూసుకుంటూ ఉండాలి అనమాట, హౌ దట్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ గుడ్ రిలేషన్స్ అని చెప్పి. సో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నంలో భారతీయ రైల్వే బంగ్లాదేశ్కు 20 బ్రాడ్ గేజ్ల లోకోమోటివ్స్ను అందజేసింది. ఓకే, సో ఎవరు మనకి పార్టిసిపేట్ చేశారంటే మన మినిస్టర్ ఎవరండి, అశ్విని వైష్ణవ్ మరియు బంగ్లాదేశ్ రైల్వే మినిస్టర్ మొహమ్మద్ నూరుల్ ఇస్లాం పార్టిసిపేట్ చేశారు, అంటే ఇన్వాల్వ్ అయ్యారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, జీడిపి వృద్ధిని 7.6% అంచనా వేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ అండి. అసలు మనకి క్వార్టర్లీ రివ్యూస్ ఉంటాయి కదా, సో ఓవర్ వ్యూ కూడా ఇంపార్టెంటే, జీడిపి కాంట్రిబ్యూషన్ సెక్టోరల్ వైజ్ కూడా ఇంపార్టెంట్ అండ్ క్వార్టర్లీ రివ్యూస్ వైజ్ కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అసలు మనకి జీడిపికి సంబంధించినటువంటి డెఫినేషన్ కానీ ఫార్ములాస్ కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. సో జీడిపి ఫార్ములా ఏంటండి, C+I+G+X-M అంటారు. ఓకే, సో సి అంటే ఏంటండి అంటే కన్జ్యూమర్ స్పెండింగ్. ఓకే, సో ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్. సో X-M అంటే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తుంటాయి. ఇలాంటివి మనకి అంటే సో సింబల్స్లో కానీ రైట్, సో డెఫినేషన్ పరంగా కానీ ఓకే ఫార్ములాస్లోనే కొంచెం తెక్కమక్కగా పెట్టేసి మనకి అడుగుతూ ఉంటారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ టు నో దట్. అండ్ ఎనీవే ఇప్పుడు మనకి జీడిపి వృద్ధిని ఇప్పుడు 7.6గా అంచనా వేసినట్లు ఆర్బీఐ రీసెంట్గా మనకి చెప్పింది. సో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.6% బలమైన జీడిపి వృద్ధి రేటును వేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆర్థిక కార్యకలాపాల సూచికను ప్రకటించింది. రైట్, సో అంటే క్వార్టర్లీ రివ్యూస్ జస్ట్ మీరు ఓకే సో ఈజ్ ఇట్ డిక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్ అది వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎనీవే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఇయర్ జీడిపి గ్రోత్ ఎనీవే మనం ప్రతి సెక్టర్ వైజ్ అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఓకే సో ఎలక్ట్రిసిటీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, మ్యానుఫ్యాక్చర్ కాంట్రిబ్యూషన్, ఓకే సో ఇలా మనం డిఫరెంట్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ అని చెప్పేసి ఇలా మనం ప్రతిదీ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి సో ఫర్ షూర్ దట్ జస్ట్ ఒక ఓవర్వ్యూ తెలిస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, రైట్.
పేటిఎం మనీ రిటైల్ ఇన్వెస్టర్స్కు పెట్టుబడిని సులభతరం చేస్తూ బ్రాండ్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. సో అంటే మనకి వినో కదా, సో మనకి జనరల్గా ఈ లింకింగ్స్కి సంబంధించి ఈవెన్ టోకనైజేషన్ ఆఫ్ కరెన్సీకి సంబంధించి డిజిటలైజేషన్కి సంబంధించి ఇలా చాలా వరకు మనకి ఎంఓయూస్ జరుగుతున్నాయి. సో అయితే మనకి ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు లైక్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఫినాన్షియల్ పరంగా సో లిబరలైజేషన్ చేయడం కోసం నా పేటిఎం తీసుకొస్తున్నటువంటి ఇనిషియేటివ్ అనమాట. పేటిఎం యొక్క మాతృ సంస్థ అయినటువంటి 197 కమ్యూనికేషన్స్ యొక్క రైట్ సో అనుబంధ సంస్థ పేటిఎం మనీ ఇటీవల భారతదేశంలో రీటైల్ పెట్టుబడిదారుల కోసం బ్రాండ్ ప్లాట్ఫామ్స్ను ప్రారంభించింది. ఆబ్వియస్లీ మనం చూస్తున్నాం కదండి, చిన్న చిన్న షాప్స్లో కానీ రైట్ సో వీటన్నిటిలో కూడా లైక్ ఎక్కువ యూటిలైజేషన్, ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ని హ్యాపీ చేయడం కోసం, బెనిఫిషరీస్గా చేయడం కోసం నౌ దే విల్ బీ లిబరలైజింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ దర్ గ్రేటర్ పార్టిసిపేషన్ అనమాట. అర్థమవుతుందా? రైట్ సో అందులో భాగంగానే ఇట్ హెస్ బీన్ ఇనిషియేటింగ్ అండ్ పేరెంటింగ్ కంపెనీ అనేది గుర్తుపెట్టుకోండి. సో 197 అది విషయం గుర్తుపెట్టుకోండి. ఎనీవే వీ నో దట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. ఓకే సో రైట్ సో పెట్టుబడిదారులకు ప్రభుత్వం, కార్పొరేట్ మరియు పన్ను రహిత బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి సమగ్రమైన మరియు వినియోగదారు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హౌ దస్ ట్రాన్స్పరెన్సీ మెషర్స్ కానీ, సెక్యూరిటీ మెషర్స్ కానీ, ఓకే సో ఇలాంటివి కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నా పేటిఎం ఇస్ ఇనిషియేటింగ్ అ కైండ్ ఆఫ్ బాండ్స్ ఫినాన్షియల్ లిబరలైజేషన్ థింగ్స్ అనేది స్టార్ట్ చేసిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. గూగుల్ పేలో, యూపీఐలో రూపే క్రెడిట్ కార్డులకు మద్దతు తెలుపుతూ డిజిటల్ చెల్లింపు ఎంపికలను విస్తరించింది. సింపుల్గా చెప్పాలంటే వీఆర్ పేయింగ్ కైండ్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రూపే కార్డ్స్కి లింక్ చేస్తారో, ఓకే సో ఈ గూగుల్ పేతో అనుసంధానం చేసుకుంటూ సో రూపే కార్డ్స్ ఉంటాయి కదా మనకి, ఏటీఎం కార్డ్స్లో టైప్స్ ఉంటాయి కదా, సో అందులో ఎప్పుడైతే లింక్ చేస్తూ ఉంటారో సో బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్లో కూడా ఈ చెల్లింపులు చేసే ప్రక్రియను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారనమాట. రైట్ సో నౌ ఇట్ ఈస్ బికమింగ్ లైక్ క్యాష్లెస్ ఎకానమీగా మనకి మార్పు చెందుతూ వస్తుంది. అవునా, సో ఎవరు కూడా ఈ మధ్యకాలంలో మనకి మనీ జనరల్గా క్యారీ చేయడం లేదు. లైక్ ఎవ్రీ వన్ డూ హ్యావ్ సమ్ మొబైల్స్ కదా, సో ఎవ్రీ వన్ డూయింగ్ డిజిటల్ పేమెంట్స్ ఓన్లీ. రైట్ సో మరి ఆ విభాగంలో దట్ హౌ యునీక్లీ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అనేవి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. ఓకే, మనకి ఇలాంటివి అడుగుతూ ఉంటారనమాట. సో ఇటీవల కాలంలో రూపే కార్డ్స్ అనుసంధానంతో పేమెంట్స్ చేసేటటువంటి ఓకే సో యూపీఐ సంస్థ ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఇట్స్ గూగుల్ పే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్లో రూపే క్రెడిట్ కార్డుల ఏకీకరణను ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సారథి మరియు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 భారతదేశ విద్యా వ్యవస్థకు ఒక పరివర్తన దార్శనికతను తీసుకురానున్నాయి. సో యాక్చువల్లీ ఇది మనకి అంటే మనకి ముందుగానే న్యూస్లోనే ఉన్నిందండి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో విభాగంగా సో ఇది కూడా ఒకటి ఇనిషియేషన్ తీసుకురావాలి అని. సో యాక్చువల్లీ మనకి అప్కమింగ్ జూలైలో మనకి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే అసలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సారథి స్కీమ్ ఏంటి అంటే ఒక స్టూడెంట్స్ నుంచి ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఓకే సో లీడర్షిప్ స్కిల్స్ కానీ, ఓరియంటేషన్ స్కిల్స్ కానీ ఉంటాయో సో వాళ్ళల్లో కొంతమంది స్టూడెంట్స్ని నామినేషన్ చేసుకుని ఒకరిని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేస్తూ ఉంటారనమాట. రైట్, అంటే వాళ్ళలో కూడా ఒక ఉత్సుకతని, వాళ్ళలో కూడా ఉన్నటువంటి స్కిల్స్ని బయటకు తీసుకొచ్చే విధంగా మనకి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ అనమాట. మరి ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే నౌ దే ఆర్ కండక్టింగ్ నామినేషన్స్ అనమాట. ఓకే సో జూలైలో రాబోతోంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అంటే మనకి ఇండియా wanted to have a kind of students with brighter skills along with leadership skills kuda కదా. సో ఆ చార్మింగ్ పర్సనాలిటీస్ కానీ, ఓకే సో ఆ గ్రేటర్ కాంట్రిబ్యూషన్ కానీ, సో ఆ స్కిల్స్ కానీ, సో ఆ లీడ్ చేసేటటువంటి స్కిల్స్ కానీ, సో నాలెడ్జ్ అనేది డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ దట్ ఇట్ విల్ బీ హ్యావింగ్ కదా. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ, సో దాన్ని లీడ్ చేసే విధానం కానీ స్టూడెంట్స్కి తెలిసినప్పుడే వాళ్ళు ఖచ్చితంగా ఎదగలుగుతారు కదా. సో ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో దీనికి సంబంధించి అండ్ నేషనల్ ఎడ్యుకేషనల్
పాలసీలో విభాగంగా వస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా మనకి దీనిపైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో గవర్నెన్స్లో భాగంగా ఖచ్చితంగా మీరు కవర్ చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఇది. ఓకే, సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాతీయ విద్యా విధానం అమలులో విద్యార్థులను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సారథి స్టూడెంట్ అంబాసిడర్ ఫర్ అకాడమిక్స్ రీఫార్మ్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఓకే, అంతే కదా. సో హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు సో డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ టు లీడ్ సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. ఇప్పుడు ఈవెన్ చూస్తున్నట్లయితే సో పొలిటికల్ పార్టిసిపేషన్ కూడా యూత్ నుంచి ఉండాలి అనేటటువంటి ప్రతిపాదనలు కానీ, రైట్, సో లిబరలైజేషన్స్ అనేవి తీసుకుని రావాలి. సో స్కిల్ ఇండియాలోని కానీ సో ఏదైనా యూత్కి సంబంధించినటువంటి గ్రేటర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉన్నప్పుడే సో నేషన్స్ డెవలప్మెంట్ ఉంటుంది అనేటటువంటి వాదనలు కానీ మనం చూస్తూ ఉన్నాం కదా. సో అందులో భాగంగానే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ బీన్ taken up అని చెప్పొచ్చు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, నోట్ డౌన్ దిస్. అస్సాం ముఖ్యమంత్రి 2023 చివరి నాటికి ఆఫ్స్పాని ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు మీరు చెప్పాలి అంటే సో ఆఫ్స్పా అంటే ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కదా. సో జనరలీ మనకి ఎప్పుడైనా సో బేసిక్గా మనకి ఈ చట్టం అనేది సో దేనికోసం తీసుకొచ్చారంటే ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోతుంది అన్నప్పుడు సో కొంచెం మనకి మిలిటరీ టేక్ ఓవర్ చేసుకుని ఆ లా అండ్ ఆర్డర్ సెట్ చేయడం కోసం మనకి ఈ యాక్ట్ మనకి ఉపయోగించి సో కొంచెం పరిస్థితిని సర్దుబాటు చేసే విధంగా తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినప్పటికీ సో చాలా వరకు ఈ యాక్ట్ అనేది మిస్యూజ్ అవుతుంది. ఓకే, సో అంటే చాలా వరకు ఇదంతా కూడా సో వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం ఉపయోగిస్తున్నారు. సో ఓకే అని చెప్పేసినటువంటి విమర్శలు కూడా మనకి ఈ చట్టం పైన వస్తూ ఉంటాయండి. సో చాలా వరకు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే సో అల్లర్లు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో సో వాటిని కంట్రోల్ చేయడం కోసం మనకి ఇదంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో బేసిక్గా మనకి ఎక్కువ అయితే నాగాలాండ్లో కానీ అస్సాంలో కానీ మణిపూర్లో కానీ సో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే సో వాళ్ళు ఒక సెపరేటిస్ట్ వాదాన్ని కానీ ఓకే సో ఆల్ టుగెదర్ మేము వెళ్ళి చైనాలో కలుస్తామని కానీ లేదా మేమే ఒక ఇండిపెండెంట్ కంట్రీ ఫామ్ చేసుకుంటాం అనేటువంటి వాదనలు తీసుకొస్తూ ఉంటారనమాట ప్రతిసారి. సో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఆఫ్స్పాన్ ఉపయోగిస్తుంటారు. సో మిలిటరీ డెఫినెట్లీ అక్కడ కొంచెం ఎక్సెసివ్ పవర్స్ అనేవి ఉపయోగించడం. సో ఆబ్వియస్లీ మంట మీదే ఉంటారు కదా జనాలు, రైట్. సో ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న టైంలో సో మిలిటరీ ఇంకా ఎక్సెసివ్ పవర్స్ న్యూస్ చేస్తే అది వాళ్ళకి ఇంకా కొంచెం కోపం తెప్పించేటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ పాజిటివిటీని రేకెత్తించడం కోసం సో అలా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. బట్ ఎనీవే ఇట్ వోంట్ బి రిమూవ్డ్ అండి. బట్ ఎనీవే అవును, అస్సాం చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చెప్తా ఉన్నారు ఆఫ్పా అనేది సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. ఇది భారతదేశంలో వివాదాస్పదమైన చట్టం. ఇది అంతరాయం కలిగించే ప్రాంతాలలో అంటే ఏవైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉంటాయి కదా సో అక్కడ మనకి ఉపయోగిస్తూ ఉంటారనమాట. మోహరించిన సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు మరియు మినహాయింపులను ఇస్తుంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వేర్పాటువాద ఉద్యమాలు మరియు తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి ఇది 1958లో భారత పార్లమెంటు ఈ చట్టాన్ని రూపొందించింది. ఓకే, సో చాలా వరకు ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి ఇది యూటిలైజేషన్లోనే ఉందనే చెప్పచ్చు. బట్ మోస్ట్లీ ఇన్ అ వెరీ రేర్ కేస్ పాసిబిలిటీ దట్ ఇట్ విల్ బి రిమూవ్డ్ అండి. సో అంటే మనకి టెంపరీ యూసేజ్ అనమాట. సో జస్ట్ ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సో ఆఫ్టర్ లా అండ్ ఆర్డర్ అంతా కూడా క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ అగైన్ ఇట్ విల్ బి రిట్రీవ్డ్ బ్యాక్ అనమాట. ఓకే, అలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చెప్పారు ఎనీవే. సో ఇట్ వోంట్ బి ఇన్ ఇంప్లిమెంటేషన్ దట్. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ లోగో మరియు థీమ్ ప్రపంచ సవాలును కలిసి నావిగేట్ చేయడం, రైట్. సో డెఫినెట్లీ అండి. సో ఎప్పుడైతే మనకి G20 ప్రెసిడెన్సీ ఇండియా హోస్ట్ చేస్తున్నాయి అండ్ ఇట్ వాజ్ అ గ్రూపింగ్ ఆఫ్ 20 నేషన్స్ కదా. సో ఆబ్వియస్లీ సో అంతమంది రావడం కానీ లేదంటే సో అంటే ఎక్కువ సవాళ్ళను కానీ ఎక్కువ ఒక బ్రాడర్ అంటే మ్యాక్రో ఎకనామిక్ పర్స్పెక్టివ్లో సో థీమ్స్ని పిక్ చేసుకోవడం కానీ వాటికి సొల్యూషన్స్ని ఆర్గనైజ్ చేయడం కానీ సో దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి అండ్ ఫర్ షూర్ అండి మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఇయర్లో జరిగేటటువంటి ప్రశ్నలు అంటే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో G20 మీద ఖచ్చితంగా ప్రశ్న ఉండకుండా అయితే ఉండదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో రైట్. సో ప్రపంచ ఆర్థిక విధానాలను రూపొందించడంలో మరియు క్లిష్టమైన ప్రపంచ సవాళ్ళను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నందున గ్రూప్ ఆఫ్ 20 యొక్క భారతదేశ అధ్యక్ష పదవికి అపారమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అండ్ టు బి ఆనెస్ట్ అంటే ఇండియా చేసే ఏ ఈవెంట్కైనా సో డెఫినెట్లీ ఎవ్రీ నేషన్ విల్ లుక్ ఎట్ ఇట్ అనమాట, వాట్ దే ఆర్ డూయింగ్ అని చెప్పి.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చే వేదికగా ప్రపంచ చర్చలకు నాయకత్వం వహించడానికి మరియు ప్రభావవంతమైన మార్పును నడపడానికి భారతదేశానికి G20 ఒక ప్రత్యేక అవకాశాన్ని సూచిస్తుంది. ఓకే, సో దే ఆర్ డిస్కసింగ్ ఇన్ అ వెరీ బ్రాడ్ రేంజ్ అని గుర్తుపెట్టుకోండి. ఎనీవే ఇట్ విల్ బీ నాట్ జస్ట్ వన్ డే ఈవెంట్ అండి. సో అది అయ్యేంత వరకు కూడా మనకి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతరిక్షంలో క్యాన్సర్ మందులను పరీక్షించడానికి యాక్సిమం స్పేస్ యొక్క ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ను ప్రారంభించింది. ఓకే, సో వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండ్ మోర్ ఓవర్ అంటే స్పేషల్ టెక్నాలజీకి అండ్ హెల్త్ పరంగా ఓకే, సో రెండింటికి సంబంధించినటువంటి ఈవెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. యాక్సిమం స్పేస్ ఒక ప్రైవేట్ స్పేస్ హాట్ వాటర్ కంపెనీ ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కి తమ సరికొత్త మిషన్ యాక్సిమం మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో పర్పస్ కూడా తెలుసు కదండి, ఆబ్వియస్లీ క్యాన్సర్ మందులను పరిరక్షించడం కోసం చేస్తున్నటువంటి ఒక టెక్నాలజికల్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా సౌరవ్ గంగూలీని నియమించారు. రైట్, సో ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్స్కి సంబంధించినటువంటి ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి, ఒక ట్రెండ్ కానీ అంటే ఈ ఐఐటి డెవలప్మెంట్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్స్ మీద కానీ జిఐ ట్యాక్స్ మీద కానీ జోగ్రఫికల్ మనకి పరంగా ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ మీద కానీ ఓకే, సో వాటర్ రిసోర్సెస్ మీద కానీ సో ఇలాంటి కొన్ని ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఉంటాయన్నమాట. సో వాటిని ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీని త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదరి కోల్కతాలోని తన నివాసంలోని గంగూలీని కలిసిన తర్వాత త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఓకే, సో అదంతా అవసరం లేదు కానీ జస్ట్ ఆయన పేరు ఓకే, సో హీ వాస్ బీన్ అపాయింటెడ్ అస్ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆబ్వియస్లీ వీ నో దట్ వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ త్రిపుర అండి, అగర్తలా కదా. సో హూ ఈస్ ద గవర్నర్ అండి, సో మానిక్ సాహాబ్. నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరండి, శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో తైక్వాండో ఇండియా అధ్యక్షుడిగా నామ్దేవ్ షిర్గాంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో తైక్వాండో ఎగ్జిక్యూటివ్ కమిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందినటువంటి నామ్దేవ్ షిర్గాంకర్ భారత అధ్యక్షులుగా మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ సో ఇలాంటి ప్రెసిడెంట్షిప్కి కానీ ఎలక్షన్స్కి కానీ సో ఇండియన్ మెంబర్స్ హూ హ్యావ్ బీన్ ఎలెక్టెడ్ సో డెఫినెట్లీ ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో తైక్వాండో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న షిర్గాంకర్ మహారాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్గా కూడా ఇదివరకు పనిచేశారు. ఓకే, సో అంటే ప్రీవియస్ రికార్డ్స్ కాకపోయినా జస్ట్ రిమెంబర్ హిస్ నేమ్ నౌ. ఓకే, భారతదేశ తైక్వాండో చీఫ్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడాన్ని ఆమోదించారు. సో దీనికి ప్రెసిడెంట్ ఎవరండి, సో హీ వాస్ బీన్ అపాయింటెడ్ కదా నామ్దేవ్ షిర్గాంకర్. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సో వీణా అరోరా. ఉపాధ్యక్షుడు ఎవరంటే సోక్రటిస్. ఓకే, సో సెక్రటరీ జనరల్ ఎవరంటే అమిత్ ధమాల్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కొత్త అధ్యక్షులుగా డాక్టర్ కె గోవిందరాజ్ గారు ఎన్నికయ్యారు. సో హీ వాజ్ బీన్ ద ఫస్ట్ ఇండియన్ అనమాట. అసలు ఇప్పటి వరకు కూడా అంటే ఇండియన్ పార్టిసిపేషన్ అనేది కాదనమాట, అంటే అధ్యక్షత పదవిలో అనమాట. రైట్, సో అందువల్ల సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫీబా ఏషియా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడానికి గోవిందరాజ్ ఏకగ్రీవంగా నామినేట్ అయ్యారు. సో ఫీబా ఏషియా అధ్యక్షులుగా భారతీయ వ్యక్తికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఓకే, సో 44 దేశాలతో కూడినటువంటి ఏషియాలో అంతర్జాతీయ బాస్కెట్బాల్ ఫెడరేషన్కు నాయకత్వం వహించిన మొదటి భారతీయులుగా గోవిందరాజ్ని ఫీబా ఏషియా కాంగ్రెస్ ఆమోదించింది. సో కొన్ని మైనర్ ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఎప్పుడు ఫామ్ అయింది అంటే సో 18 జూన్ 1932లో. ఓకే, రైట్. సో బాస్కెట్బాల్ సమాఖ్య ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అంటే స్విట్జర్లాండ్లో ఉంది. ఓకే, సో అంతర్జాతీయ బాస్కెట్బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరంటే హమానా నియాంగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బట్ మన ఇండియన్ పర్సన్ కాబట్టి సో హీ వాస్ బీ నామినేటెడ్ కాబట్టి అది కూడా ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఖేలో ఇండియా గేమ్స్ 3వ ఎడిషన్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభం కానుంది. వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఈరోజు స్పోర్ట్స్ అఫైర్స్ అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3వ ఎడిషన్ ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. ఇది రాష్ట్ర క్రీడా ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది. సో పార్టిసిపేషన్ చూడండి. సో దేశవ్యాప్తంగా 207 విశ్వవిద్యాలయాల నుండి 4000 మంది అథ్లెట్లు మరియు అధికారులు 21 విభాగాల్లో పాల్గొననున్నారు.
సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, నౌ దిస్ ఈవెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యూపీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. పారిశ్రామికవేత్త మరియు పరోపకారి కారుముట్ట టీ కన్నన్ కన్నుమూశారు. సో అంటే ఇలాంటి ఎవరైతే ఫేమస్ ఇండివిజువల్స్ హూ వాజ్ బీన్ డైడ్ రీసెంట్లీ, సో మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో మదురైలో ఉన్న త్యాగరాజర్ మిల్స్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త సో దాత కారుముట్టు టీ కన్నన్ కన్నుమూశారు. ఈయన 1936లో త్యాగరాజర్ మిల్స్ను స్థాపించిన ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు దాత కారుముట్ట త్యాగరాజన్ చెట్టియార్ కుమారుడు. ఓకే, సో అంటే పర్సనల్ డీటెయిల్స్ మీద కాకపోయినా సో ఇటీవల కన్ను మూసినటువంటి కన్నన్ ఏ విభాగానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి అని అడుగుతుంటారు. లైక్ హీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్టా ఆర్ మనకి జర్నలిస్టా, ఓకే, సో హిస్టోరియనా, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చేసి అడుగుతూ ఉంటారనమాట. సో యూ రిమెంబర్ దట్ హీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ ద డే అండి. ఓకే, సో ఇంపార్టెంట్ అప్డేట్స్కి సంబంధించి అన్లెస్ యూ ప్రాక్టీస్, ఓకే, సో కొన్ని ఫ్యాక్చువల్ డీటెయిల్స్ ఉంటాయి. సో కరెంట్ అప్డేట్స్ అనేవి సో డెఫినెట్లీ ఇట్ వాజ్ నాట్ సంథింగ్ దట్ ఎవ్రీ డే స్టోరీస్ ఏమి ఉండవు. ఓకే, సో కొన్ని ఫ్యాక్చువల్ డీటెయిల్సే ఉంటాయి. బట్ అగైన్ వీ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే రోజు గుర్తుంటాయి అనమాట. అదర్వైజ్ విని ఊరుకుంటే సో చాలా తొందరగా మర్చిపోతూ ఉంటారనమాట. ఓకేనా రైట్. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.